ఏమంటివి జాతి నింపబడి సూతులు నిరుహరతలేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది గోపరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది. అతి గుపుక్షాకరమైన నీ సొంబం ఎట్టిది. బట్టి కుండలో పుట్టిది కదయ్యా. అశ్వత్ పితామహుడు గురుకులవతినైన ఈ శాంతవనుడు శివసవు భార్య గంగాను జనించలేదా. ఏనదే కులము నాతో చెప్పించిద్వేమయ్యా. మా వంశులకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవేశ ఊర్వశి పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కనుయారైన అరుంధతిని, ఆ శక్తి చండాలి పరాశుని, ఆ పరాశుని మర్చిగడి మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడితో తానే మా పితామహితో మా తండ్రిని, తన పితామహితో మా పెంటని పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణించని మీచే కీర్తింపబడుతున్న ఈ విరుదేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రభావం శంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. కులమాను నియంతవాదమెందులకు. ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట. వైతారం వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని సైతం ప్రత్యక్షం గావించి మీ పాశ్యమును సైతం గడ్డిపోచ్చు గానించి ప్రాణహాని మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంతటుకు సంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అందరూ కించబావని కూకరి పశువులతో ప్రక్షించి వేతలు ముక్కలు పొంది ముక్కటి దేవతలు పాల్గొడు మనవులు ఇచ్చే పంచభూతులు సైతం సోనమైన సభామందిరం పరిలక్ష ధర్మలీనమైన ఈ గౌరవమున సర్వదా సతదా శాశ్వత పాప ప్రక్షణమైన కుల మత జాతి కూపము సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళనగా భైరవా ఎవరారని వీడికి ఇస్తానని మాట ఇచ్చాను. కానీ వాడు ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. దాని ఒంటి మీద చేపడుకుని ఆపించి ఈ రాజ్యాన్ని నా రాణి నీకు అప్పు చెప్తా. వెన్ను చూపులు మీరు ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చేస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. వందలో ఒక్కడి మిగిలిన నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. నీ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్కి ఫౌజే. నువ్వు బాలా జగపతి బాబు ఈ కాలేజీ నీదా. ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదు. నీ కొడుకు ఈ కాలేజీలో తప్పు చేశాడు, మళ్ళీ చేస్తే మేరు కొడుకునే కొట్టావు. సారీ, ఇలా మాట్లాడుకుంటా గుడ్డ లోడు తీసుకుంటా. నీ పోస్ట్ లో 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్ లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకు ఎక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ స్పాయిల్ చేస్తే ఇక్కడ కాలుద్ది. అనుకో మాట చెప్పాడు మాత్రమే గ్రామంలో ఫాలో అవుతా. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవును. ఎటు పక్క మొదలు పెట్టి ఎటు పక్క తీసుకెళ్ళి ఆపుతాను నాకైతే. ఇప్పుడే తల్లి తండ్రి గురువు ధర్మం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారు, గురువుగా నేను చేస్తున్నా. అది వాళ్ళ కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి మీకు మీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకొని రేపు కాలేజీ పంపించు. చావంటే భయపడటానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగే గోండా నా కొడుకుని అనుకున్నారా? రాతోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతుంది. నేను చావాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి.
సినిమాలో పెట్టాలి రాయల్ ఎన్ఫీల్డ్ ఎదరగలను. ఓకే కానీ 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి కొడుకొచ్చాడు అని చెప్పోడికే వీలైతే ప్రేమిద్దాం. పోయేదే ఉంది, మహా అయితే తిరిగి వాడిపోతే ఈడిపోతే నేను, వాడిపోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గోండాయికి వచ్చిన, గ్రూప్ రాజకీయాలకు వచ్చిన, రౌడీ ఎంత వచ్చిన కోర్టుకు వస్తే లెక్క పోటులోకి పోతే తేరల్లోని కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. చెప్పు. ఓకే కానీ ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగ్గురు పీడిస్తున్నారు. నెక్స్ట్ కానీ మందితో రా, 10 సార్లు రా, నేను రెడీ. ఓకే రా కానీ రానని నమ్మకమా, రాలేడని ధైర్యమా? నేను ఎక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఎక్కడుంటారు? కొడుకు చావుతో అర్థమై ఉండాలి. అర్థం కాల, నాకు ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. పూర్తి చెప్పిన డైలాగ్ పోలీస్ ఎక్కడ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు చంపేసి, కాంట్రాక్టులను చంపేసి, టెండర్కి తీసుకొచ్చిన లేడీ ఆఫీస్కి తీసుకెళ్లి రేపు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే అప్పుడు లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ చంపితే లేస్తుంది. పెట్టగా చెప్పు, వాటి పెట్టగా చెప్పు, పెట్టగా స్టార్టింగ్ నుంచి మీకు ఒక కథ చెప్తా, వింటారా? ఒకడు రైలు పట్టాల మీద పరిగెడుతున్నాడు, ట్రైన్ ఎదురుగా వస్తుంది. పరిగెడుతున్నాడు, ట్రైన్ ఎదురుగా వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? ఇదే కథ ఇంకోలా చెప్తా. ఒకడు పరిగెడుతున్నారు, వెనకాల ట్రైన్ వస్తుంది, ఈడు పరిగెడుతున్నాడు, ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు తెలుసా? ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికి రిస్క్. తొక్కి పడేస్తా. తప్పులేదు, అదే పర్వతాన్ని ఎత్తాలనుకుంటే చచ్చిపోతావు. రాబోయే సినిమాలో చెప్పండి. నెక్స్ట్ నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావు అబ్బే. షూటర్ని కాల్చి రూటు జింక ముందు పోదు. అయ్యా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సిద్ధప్ప చూడప్ప సిద్ధప్ప, ప్లీజ్ యాస్ట్ ఇస్ సేమ్ టు సేమ్. అది గడ్డం గీసుకుంది, నేను గీసుకుంటా, మిగతా అదంతా సేమ్. అమ్మ తోడు, అంతమంది వస్తే అంతమంది అడ్డంగా నరికేస్తా.